2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సృష్టించిన సంచలనం సామాన్యమైనది కాదు. దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను తలకిందులు చేస్తూ తలపతి విజయ్ తన పార్టీ టీవీకే తమిళగా వెట్రి కళగంతో అఖండ విజయం దిశగా అడుగులు వేశారు. 108 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ ఇప్పుడు తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. చరిత్ర తిరగరాయబడింది. తమిళనాడులో 50 ఏళ్ల ద్రవిడ కోట బద్దలైంది. అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైంది. అగ్ర హీరో విజయ్ ఇప్పుడు తమిళనాడుకు అసలైన నాయకుడు. 2026 ఎన్నికల ఫలితాల్లో టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. డిఎంకే, ఏఐడిఎంకే వంటి దిగ్గజాలను మట్టి కనిపించింది. ఎంజీఆర్ తర్వాత వెండితెర నుంచి నేరుగా సీఎం పీఠం ఎక్కుతున్న ఏకైక హీరో విజయ్. ఈ ఎన్నికలు ఒక పెను తుఫాన్లా ద్రవిడ పార్టీలను చుట్టుముట్టాయి. స్వయంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొలత్తూరులో ఓటమి పాలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు విజయ్ కేవలం ఒక చోట కాదు, పెరంబూర్ మరియు తిరుచి ఈస్ట్లో 2 చోట్ల బంపర్ మెజార్టీతో గెలిచి తన సత్తా చాటారు. కేవలం పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే అధికారాన్ని హస్తగతం చేసుకోవడం విజయ్ పొలిటికల్ పవర్కు నిదర్శనం. విజయ్ విజయం వెనుక ఉన్న అసలైన మంత్రం ఏంటి? దాదాపు 90% యువత విజయ్ వైపు నిలిచారు. 92% రికార్డు పోలింగ్ అంటేనే మార్పు కోసం ప్రజలు ఎంతగా ఎదురు చూశారో అర్థమవుతుంది. ఇక సంక్షేమ పథకాల విషయానికి వస్తే మహిళలకు నెలకు 2500, నిరుద్యోగులకు భృతి వంటి హామీలు విజయ్ని జనంలోకి తీసుకెళ్లాయి. అర్నాబ్ గోస్వామి విశ్లేషించినట్లుగా హిందూ ఓట్ల ఏకీకరణ మరియు తమిళ నాగరికత భద్రత కూడా ఈ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. మెజారిటీకి కేవలం 11 సీట్ల దూరంలో ఉన్న విజయ్ ఇప్పుడు ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కాంగ్రెస్ వంటి పార్టీలు ఇప్పటికే విజయ్కు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఇక తమిళనాడు చరిత్రలో మొదటిసారి ఒక సంకీర్ణ ప్రభుత్వం కొలువుతీరబోతోంది. దానికి సారథి మన తలపతి విజయ్. సినిమాల్లో విలన్లను చీల్చి చెండాడిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో అవినీతిని, అరాచకాలను ఎలా ఎదుర్కోబోతున్నారు? తలపతి ముఖ్యమంత్రిగా తమిళనాడును ఎలా మారుస్తారు? దేశం మొత్తం ఇప్పుడు చెన్నై వైపు ఆసక్తిగా చూస్తోంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన విజయ్కి కంగ్రాట్స్ చెబుతూ మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి యోయో టీవీ. அழிச்சாலும் அழியாது அவன்தானே ஜனநாயகன்.